ఇక ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ బిడ్డలు రాస్తారోకో చేపట్టారు. బేల మండలం గణేష్పూర్ పంచాయతీ కడకి అనే గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఆదివాసీలు ఆందోళన నిర్వహించారు. తమ గ్రామానికి రోడ్డు సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 3 కిలోమీటర్ల వరకు కాలినడకన లేదంటే ఎడ్ల బండిలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుందని మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇకనైనా మొద్దు నిద్రను వీడి తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 2 years ఏమో మంచిగా ఉంది. 3 years దాకా 3 years లో మొత్తం ఉడిచిపోయింది. ఇప్పుడు గుంతలు, బ్రిడ్జ్, రోడ్డు మొత్తం లేదు. గుంతలు ఉన్నాయి. వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది. మళ్ళీ యాక్సిడెంట్లు అట్లా జారిపోతుంది. గిట్టి ఓన్లీ మీటింగ్ మాకు రోడ్ లేదు బరాబర్. ఈ పూలు పోయింది, బండ్లు పోకలేవు. మాకు రోడ్ కావాడుతుంది. మేము ఆదివాసీలు పొలములు మా సంస్థ. నేను 40 సంవత్సరాలు అంగన్వాడీ చేసిన. అంగన్వాడీ చేస్తే ఈ రోడ్ లేక ఏమీ లేక ఇంత పత్తుని నేను డ్యూటీ చేసిన సార్. మీరు చూసినారు కదా. మాకు దయచేసి ఎట్లనే మేము గర్భులు ఉన్నాము. సోన్కాస్ నుంచి మా కడికి వరకు సిసి రోడ్ కావాలమ్మా అని మా డెవలప్ అంటే అస్సలు మేము గర్భులు ఉన్నాం. మాకు మా ఊర్లోనే ఇది గ్రామ పంచాయతీ కావాలమ్మా. మా ఊర్లోనే సర్పంచ్ కావాలా. ఈ సంవత్సరం మా రోడ్ కావాలమ్మా. రోడ్ మాకు చేసి ఇయ్యాల ఈ సంవత్సరం.